ఇప్పుడు చూడబోతున్న ఈ స్టోరీ సినిమా స్టోరీలకు కూడా అందని మలుపులు ఉంటుంది. నిజంగా ఇది ఏ డైరెక్టరో, ఏ కథా రచయితో చూస్తే ఖచ్చితంగా సినిమా తీసే అవకాశం కూడా లేకపోలేదు. అదేంటో చూద్దాం. జీవిత ఖైదు శిక్ష పడిన ఓ వ్యక్తి పెరోల్‌పై బయటకొచ్చాడు. మళ్ళీ జైలుకెళ్ళలేదు. ఏకంగా 40 ఏళ్ల పాటు పోలీసుల కళ్ళు గప్పి స్వేచ్ఛగా జీవించాడు. ఈ సుదీర్ఘ కాలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగము సంపాదించాడు. ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు కూడా తీసుకున్నాడు. రిటైర్ అయ్యి దర్జాగా పెన్షన్ తీసుకుంటున్న క్రమంలో 2 ఏళ్ల క్రితం పోలీసులకి చిక్కాడు. ఇప్పుడు మళ్ళీ పెరోల్ కోసం దరఖాస్తు చేసుకోవటం హైకోర్టు తిరస్కరించడంతో సినిమాను తలపించే ఈ థ్రిల్లర్ స్టోరీ వెలుగులోకి వచ్చింది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు సందుల వీరన్న. మహబూబాబాద్ జిల్లా పెద్ద ముప్పారం గ్రామానికి చెందిన వ్యక్తి. 1982లో మహబూబాబాద్లో ఓ పాన్ షాప్ వద్ద జరిగిన ఘర్షణల్లో మార్వాడి వ్యాపారి జవార్ పండరీని హత్య చేశాడు. ఈ కేసులో వరంగల్ అదనపు జిల్లా కోర్టు 1983లో జీవిత ఖైదు విధించింది. ఆ తర్వాత వీరన్నను వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. 6 నెలల 7 రోజుల జైలు జీవితం గడిపిన తరువాత 1983 డిసెంబర్ 17న 30 రోజుల పెరోల్పై బయటకు వచ్చాడు వీరన్న. ఆ తర్వాత వీరన్న పెరోల్ను 1984 మార్చి 17 వరకు పొడిగించారు. ఆ తర్వాత జైలుకు తిరిగి వెళ్లలేదు వీరన్న. అప్పటి నుంచి 4 దశాబ్దాల పాటు పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరిగాడు. హైకోర్టు రికార్డుల ప్రకారం 40 ఏళ్ల 58 రోజుల తర్వాత 2024 మే 16న వరంగల్ సెంట్రల్ జైలు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ వీరన్నను అరెస్ట్ చేసింది. వరంగల్ సెంట్రల్ జైలు మూసివేత కారణంగా చెర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. 40 ఏళ్ల పాటు పోలీసులకు చిక్కకుండా ఉన్న వీరన్న కృష్ణా జిల్లా గుడివాడకు మకాం మార్చాడు. అక్కడ పేరు మార్చుకుని ప్రభుత్వ టీచర్గా ఉద్యోగం సంపాదించాడు. ఆ సమయంలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్నాడు. 2013లో రిటైర్ అయిన తరువాత మహబూబాబాద్ జిల్లాకు మళ్లీ తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి సొంత జిల్లాలోనే ఉన్న పోలీసులు మాత్రం వీరన్నను పట్టుకోలేకపోయారు. ఎట్టకేలకు 2024 మే 16న స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వీరన్నను అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. ఇటీవల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు వీరన్న భార్య చారమ్మ. 2024లో జైలు అధికారులు విధించిన 27 రోజుల రిమిషన్ రద్దు, 3 ఏళ్ల పాటు పెరోల్ తిరస్కరణ నిర్ణయాన్ని ఆమె సవాల్ చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ టి మాధవీదేవి ధర్మాసనం విచారణ చేపట్టింది. పెరోల్పై వెళ్లి 40 ఏళ్లకు పైగా తప్పించుకోవడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ సమయంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ పొందడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. దీని ద్వారా జైళ్ల శాఖలోని లోపాలు, అధికారుల అలసత్వం కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది న్యాయస్థానం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన నిఘా వ్యవస్థను రూపొందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. పెరోల్పై వీరన్న భార్య వేసిన పిటిషన్ను తిరస్కరించింది. జీవిత ఖైదులో మిగతా శిక్షను అనుభవించాల్సిందేనని స్పష్టం చేసింది న్యాయస్థానం.